తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆయన తెలుగును మర్చిపోకుండా కన్నడ అన్న కూడా ఆయన వచ్చి ఈ తెలుగు సినిమాలో యాక్ట్ చేసి ఆ రైతుల గురించి నేను నిలబడతాను. రాజకీయాలు వేరు, జీవితాలు వేరు, రైతులు వేరు, జరుగుతున్న కథలు వేరు. మనం ఫ్యాక్ట్స్ తీస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తానని ఆయన ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, కానీ చేయాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయన చేసినందుకు జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర ఉంటానని నేను చెప్తున్నాను మీకు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వాణి విశ్వనాథ్ గారు. ఆవిడ ఒక మలయాళం హీరోయిన్, తెలుగులో ఎన్నో అద్భుతాలు సాధించిన హీరోయిన్. ఆవిడ ముందుకు వచ్చి రైతులు అంతలా కష్టపడుతుంటే ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆవిడ వచ్చి ఎంత అద్భుతమైన కోఆపరేషన్ అంటే వినోద్ కుమార్ గారు, వాణి విశ్వనాథ్ గారు అసలు 600-700 రైతుల మధ్యలో మేము సినిమా తీసాం. ఆ రైతులంతా రియల్ ఫార్మర్స్. ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో ఆ లేడీస్ అంతా వచ్చి యాక్ట్ చేసేవారు. వాళ్ళు మార్నింగ్ ఇంట్లో పని చేసుకోవాలి, మొత్తం పాడి ఉంటుంది, వాళ్ళకి పంటలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి, పిల్లల్ని కారియర్ పెట్టాలి, స్కూల్కి పంపించాలి, అవన్నీ పంపించి లొకేషన్కి వచ్చేవారు. వాళ్ళు వచ్చి లొకేషన్లో మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ మహిళలు, ఆ రైతులు చేసిన సపోర్ట్ వల్లనే ఈ స్క్రీన్ మీద సినిమా చాలా మంది ట్రైలర్ చూసి చాలా బాగా తీశారు, చాలా ఎమోషనల్ గా ఉంది, మేము బాగా తీయడానికి ట్రై చేస్తాం. ఆ ఎమోషన్ రావడానికి కారణం వాళ్ళు రియల్ ఫార్మర్స్. వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ప్రతి ఎక్స్ప్రెషన్ రియల్. అక్కడ వాళ్ళ పడిన మానసిక సంఘర్షణని వాళ్ళ మొహాల్లో చూపించగలిగాం మనం. అందుకే ఆ ట్రైలర్ అంత గొప్పగా ఉంది. కాబట్టి ఆ రైతులందరికీ, నాకు సపోర్ట్ చేస్తున్న రైతు సహోదరులకి, రైతు నారీమండలి వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి వినోద్ కుమార్ గారు వాణిస్తున్నది అయిపోయింది. హీరోకి వచ్చాను నేను. హీరోకి వస్తే ఎవరు హీరో దొరకట్లేదు. ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ అప్రోచ్ అయ్యాను నేను. బట్ ఎవరికి ఫార్మర్స్ అంటే పడట్లేదు, స్టేట్ అంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వద్దండి బాబు ఏదైనా కమర్షియల్ సినిమా చెప్పండి అంటున్నారు. ఆ టైంలో తమిళ నుంచి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశాను నేను. ఆ అబ్బాయికి తెలుగు రాదు. ఫస్ట్ లొకేషన్ లో వాణిస్తున్నది గారు గుర్తుండే ఉంటుంది. అమ్మ నేను ఊరి నుంచి వచ్చానని చెప్పడం కూడా రాలేదు అబ్బాయికి. తెలుగు రాలేదు, తెలుగు తెలియలేదు. భయపడ్డారు అందరూ యూనిట్ లో. ఎక్స్ట్రాడరీ అసెంబ్లీ సీన్లు ఉంటాయి, ఎక్స్ట్రాడరీ ఎమోషనల్ డైలాగులు ఉంటాయి, ప్రభుత్వాన్ని నిలదీసే డైలాగులు ఉంటాయి. ఇలాంటి డైలాగులు ఈ అబ్బాయితో ఎలా షూట్ చేస్తారని అడిగాను నన్ను లొకేషన్లో. అందరూ ఏం కాదు, కాలం సమాధానం చెప్పుద్ది అన్నట్టుగా కాలమే అబ్బాయికి నేర్పుద్ది అన్నాను. అలాగే నేర్చుకున్నాడు. ఎక్స్ట్రాడరీ పెర్ఫార్మెన్స్ చేశాను. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ ఫార్మర్స్ ఎమోషన్ అది అంతా అతను అద్భుతంగా క్యాచ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అమృత. నేను ఏరువాక పాటలో చేయమన్నాను. వద్దండి బాబు ఇలాంటి పాటలు, ఇలాంటి సినిమాలు ఏమవుద్దో ఏంటో అని టెన్షన్ పడిపోయింది. కానీ నేను చాలా కన్విన్స్ చేసి అమ్మాయి బొట్టలు కూడా వేకేట్ చేసి వెళ్ళిపోయింది భయపడి. మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ పాటలో యాక్ట్ చేయించాను. అమ్మాయి బ్యూటిఫుల్ గా చేసింది. అలాగే హీరోయిన్ వీణా కూడా కొత్త అమ్మాయి రాలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల. ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసింది. డైలాగులు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. మేము ఇన్ని కష్టాలు పడి సినిమా తీసింది ఒక పార్టీ కోసం కాదు. ఒక ఫ్యాన్ గుర్తు అంటే వైఎస్ఆర్సీపీ అంటారు, ఒక ఇంటి గుర్తు అంటే, ఒక నాగల గుర్తు అంటే తెలుగుదేశం అంటారు, ఒక కారు గుర్తు అంటే కేసీఆర్ పార్టీ అంటారు, ఓ హస్తం గుర్తు అంటే మనం కాంగ్రెస్ పార్టీ అంటాం. నాది జాతీయ జెండా లాంటి సినిమా. జాతీయ జెండా ఎవరిదని అడిగితే ఏం చెప్తాం? జాతీయ జెండా ఎవరిది అని అడిగితే మావాడిది అంటాం. దాని కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. భారతదేశంలో బతికే ప్రతి ఒక్కడికి ఆ జెండా మీద హక్కు ఉంటుంది. అలాగే నా సినిమా కూడా జాతీయ జెండా లాంటిది, అందరికీ ఉపయోగపడే సినిమా ఇది. రైతు అంటే ఎవరికి కాదు, రైతు అంటే భూమిని దున్నేవాడే కాదు, భూమిని పండించిన తినేవాడు కూడా రైతు బిడ్డ లాంటి వాడే. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. రవిశంకర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు, నేను ఎక్కువ మాట్లాడతాను అనుకోవద్దు, ఎందుకంటే మేము పడిన కష్టం మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. చాలాసార్లు సీన్లు తీస్తున్నప్పుడు కొంతమంది రైతులకి అనివార్య కారణాల వలన ఎవరైనా ఊర్లో చనిపోయినా, ఆ ఊర్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా, అక్కడికి ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగినా, ఈ డిస్టర్బెన్స్ జరిగినా ఆ ఊర్లో విలేజెస్కి రావడం కుదిరేది కాదు. అలా అసెంబ్లీ సీన్ తీయాలంటే కనీసం ఒక 700-800 మెంబర్స్ ఫార్మర్స్ కావాలి మాకు. బట్ ఆ ఫార్మర్స్ వస్తే కానీ షూటింగ్ చేయలేం. అలా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా వెయిట్ చేసి ఆ సీన్ అవ్వకపోయినా, అమౌంట్ ఖర్చు అయిపోయినా కూడా పర్వాలేదు, అనుకున్న ఎఫెక్ట్ రావాలని మళ్ళీ ఆ రైతులు 700 మంది సమీకరించే వరకు సుధాకర్ గారు, నరేంద్ర గారు ఇలా చాలా మంది బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేశారు బాబు. వాళ్ళందరూ మళ్ళీ ఆ రైతులు, ఒరిజినల్ రైతులు వచ్చాక మాత్రమే మేము షూటింగ్ చేసేవాళ్ళం. అలా ఆయన ప్రొడక్షన్ విలువలు కూడా ఎంతో పెంచి, డబ్బు కాదు మనం ముందు రైతు పెట్టిన ఇంచు భూమి కూడా ఆయనకి లేదు. ఆయన సినిమా చేయడానికి కారణం కేవలం రైతుల మానసిక సంఘర్షణ ప్రజలకు తెలియాలని. ఈ రైతుకు సంబంధించిన సంఘర్షణలో ఏ క్యారెక్టర్లు ఎలా ప్రవర్తించినాయో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించడం జరిగిందండి.